నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. టీమిండియాకు ఇర్ఫాన్ పఠాన్ లాంటి బౌలర్ రానున్నాడా? ముంబై రంజీ జట్టును పేక మేడలా కూల్చిన ఆ 6 అడుగుల బుల్లెట్ ఫ్యూచర్లో టీమిండియా విసిరే రాకెట్ కానున్నాడా? రోహిత్ శర్మ, అజింక్య రహానే వంటి భారత దిగ్గజ బ్యాట్స్మెన్లకు చుక్కలు చూపిస్తూ రంజీ మ్యాచ్లో అదరగొడుతున్న ఆ బౌలర్ను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అసలు ఎవరా బౌలర్, ఏంటా స్టోరీ తెలుసుకుందాం రండి. పటిష్టమైన ముంబై రంజీ జట్టును ఒంటి చేత్తో వణికించిన ఆ రైట్ హ్యాండ్ మీడియం పేసర్ ఓమర్ నజీర్. 31 ఏళ్ల ఓమర్ నజీర్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందినవాడు. ఎంతో ప్రతిభ ఉన్న ఓమర్ నజీర్కు పరిస్థితులే ఎన్నోసార్లు నోబాల్స్ విసిరిన సందర్భాలు. 2019 సంవత్సరంలో ఈ సవాల్ రెట్టింపోయింది. సెక్షన్ 370 రద్దుతో రాష్ట్రంలో భద్రతను పెంచారు. ముఖ్యంగా కాశ్మీర్లో సైన్యం అప్రమత్తమైంది. దీంతో పాటు ఇంటర్నెట్ను నిలిపివేసి టెలిఫోన్ లైన్లను కట్ చేశారు. ఈ కారణంగా అతను తన కుటుంబం, స్నేహితుల నుంచి పూర్తిగా దూరమయ్యాడు. ఓమర్ నజీర్ పరిస్థితి తెలుసుకున్న భారత మాజీ స్టార్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ నేనున్నా అంటూ భుజం తట్టాడు. పఠాన్ బరోడాలో జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టు కోసం ప్రీ సీజన్ శిక్షణ శిబిరాన్ని నిర్వహించాడు. ఓమర్ నజీర్ కూడా అందులో భాగమై ఇర్ఫాన్ పఠాన్ నుంచి ఎన్నో బౌలింగ్ టెక్నిక్స్ను నేర్చుకున్నాడు. కొంచెం వెనక్కి వెళితే ఉమర్ 1993లో కాశ్మీర్లోని పుల్వామాలో జన్మించాడు. ఈ జిల్లా ఉగ్రవాదులకు బలమైన కోటగా పరిగణిస్తుంటారు. ఉమర్ ఈ భయాల మధ్య పెరిగాడు. ఫిబ్రవరి 2019లో ఇక్కడ భారత సైన్యంపై తీవ్రవాద దాడి జరిగి సుమారు 40 మంది సైనికులు అమరులయ్యారు. దీన్ని బట్టి ఇక్కడ సామాన్యుల జీవనం ఎంత దుర్భరంగా ఉండేదో ఊహించుకోవచ్చు. ఉమర్ నజీర్ ఈ కష్టాలన్నింటినీ దాటుకుని జమ్మూ కాశ్మీర్ అండర్-19 ఆపై సీనియర్ జట్టులో భాగమయ్యాడు. ఇప్పుడు ఓమర్ ప్రతిభ చూస్తుంటే ఖచ్చితంగా టీమిండియాలో ప్లేస్ కోసమే అన్నట్టుగా అదరగొడుతున్నాడు.